ఈ గ్రూప్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ మీ మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మన్యం గాయకుడి అభ్యుదయ వేదిక అనే వాట్సాప్ గ్రూప్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి కొట్టాడు అన్న పేపర్ క్లిప్పింగ్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అది చూసిన గ్రూప్ సభ్యులు కోపంతో బండబూతులు తిడుతూ సుమారు నైట్ 11 గంటల వరకు గ్రూప్లో మెసేజెస్ చేసుకున్నారు. నేను రెస్పాండ్ అవ్వలేదనుకో. పాపం మా పిల్లాడికైతే దెబ్బలు కనబడుతుంది. నా విచారణలో తేలిన నిజమేంటంటే, విద్యార్థికి మందలించే క్రమంలో చేతికి కొట్టాల్సిన దెబ్బ సన్నటి కర్ర కావడం వల్ల పొరపాటున జారి కడుపు మీద తగిలింది. దీనిపై ఎంఈఓ గారితో పాటు ఉపాధ్యాయ నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆ ఉపాధ్యాయుడు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. సరే, ఈ విషయం పక్కన పెడితే, ఏ ఉపాధ్యాయుడికి విద్యార్థి మీద వ్యక్తిగత కక్ష ఉండదు. ఉపాధ్యాయుడి కోపం తాటకు మంట లాంటిది. గప్పున మండి చప్పున చల్లారిపోద్ది. కోపంతో మందలించి నా చేతులు 10 నిమిషాల తర్వాత అయ్యో కొట్టేశాని అని హత్తుకుంటుంది. ఒక ఉపాధ్యాయుడు తన జీవితకాలంలో తన కుటుంబంతో కంటే, తన పిల్లలతో కంటే, తన బడి పిల్లలతోనే ఎక్కువ కాలం గడుపుతాడు. ఇది ఒక రకంగా గొప్ప త్యాగమే అనుకోవాలి. కొంతమంది ఉపాధ్యాయులు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా పాఠశాలలోనే గడుపుతున్నారు. ఒక ఉపాధ్యాయుడు పిల్లాడిని కొట్టేశాడు అని కోపంతో ఊగిపోయి విర్రవీగి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి గొడవ పెట్టేసుకుంటేనో, లేదంటే ఆ ఉపాధ్యాయుడిని కొట్టేసినంత మాత్రాన ఆ ఉపాధ్యాయుడికి ఏమీ పోదు. పోయేది నీ పిల్లాడి జీవితమే. ఒక్కసారి ఇది మనసులో పెట్టుకుని పిల్లాడిని పట్టించుకోవడం మానేస్తే వాడి జీవితం అంధకారం అయిపోతుంది. మరో విషయం, నిజంగా ఉపాధ్యాయుడు తప్పు చేశాడే అనుకుంటే పిల్లల ముందు ప్రశ్నించకూడదు. అలా చేస్తే పిల్లలు చేసే పొరపాట్లకు తల్లిదండ్రులే కారణమవుతారు. ఇది ప్రతి పేరెంట్ గమనించాలి. ఇకపోతే మన ఉపాధ్యాయులలో కూడా చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తుంది. అది డ్యూటీ విషయంలో కాదు, మీ యూనిటీ విషయంలో. ప్రతి మండలంలో కూడా ఇదే పరిస్థితి. ముందు కులాల వారీగా మీరు సృష్టించుకున్న కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు పోవాలి. కమ్యూనిటీ వేరియేషన్స్, ఇది ఉన్నంత కాలం ఏ సమస్యను బలంగా ఎదుర్కోలేము. ఒక ఉపాధ్యాయుడిని అన్యాయం జరిగితే ముందు వాడిదే కులమని మీరు చూసే సాంప్రదాయం పోవాలి. నా తోటి గిరిజన ఉపాధ్యాయుడు అన్న భావన మాత్రమే మీలో కలిగి స్వచ్ఛమైన స్పందన మీ నుండి రావాలి. అప్పుడే ఉద్యమాలు బలంగా కొనసాగుతుంది. ఒకటి మాత్రం నిజం, ఎదిరించేవాడు లేనంత కాలం బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. తప్పు లేకుండా ఒక ఉపాధ్యాయుడిని శిక్షిస్తే వారి నుండి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటుందనే భావన మీ అధికారుల్లో రావాలి. కాబట్టి ముందు మీలో ఐక్యత భావం రావాలి. మీరు మారాలి. మారుతారని ఆశిస్తూ మీ అందరి క్షేమం కోరే మీ గిరిజన బిడ్డ, మన్యం గేయ రచయిత, మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణ. థ్యాంక్ యూ.